కార్తీక పురాణము 23వ అధ్యాయము. పురంజయుడు ముక్తి పొందుట. అగస్త్యుడు మరలా మహర్షిని చూసి, ఓ మహానుభావా, విజయము పొందిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడుగగా శ్రీ మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన కొన్ని గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతునిగా, సత్యదీక్షా తత్పరుడుగా, నిత్యాన్నదాతగా, భక్త ప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షకునిగా, గొప్ప దాతగా, పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించు శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించాడు. అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుతుండెను. ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింప చేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది, దానికి 2వ వైకుంఠము అని పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించి పూజింపు. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందెదవు అని పలికినది. అంతట పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యములో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్య నదులలో స్నానము చేయుచూ శ్రీరంగమును చేరుకొన్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశముతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే హరే, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అని విష్ణువు యొక్క స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారముతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో కలకలలాడుచుండిరి. అయోధ్యానగరము దృఢమైన గోడలు కలిగి, తోరణ ద్వారములు కలిగి మనోహరంగా వెలుగుచుండెను. అయోధ్యానగరమందరి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయ సశీలురై ఆ నగరమందరి స్త్రీలు హంస గజగామినులు, పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ప్రఖ్యాతి పొందింది. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకున్నాడు. పురంజయుని రాక విని పురజనులు మంగళ వాద్యములతో పుష్పవర్షాలు కురిపిస్తూ ఎదురురాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమున ప్రవేశించాడు. ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచూ కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుచే ఐహిక వాంఛరణ వదిలి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వాన ప్రస్థాశ్రమమునందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమముగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. అవునా ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి
23వ అధ్యాయము 23వ రోజు పారాయణము పూర్తి అయినది. స్వస్తి.